కావూరు సదాశివరావు. నేను అమరావతి రైతుని. అసలు ఈరోజు ఏం జరిగింది బాబు అసలు ఇక్కడ? ఈరోజు మేము వాళ్ళు పొలాలు ఇవ్వాలి 10% మందిని వేసుకొని ఊళ్ళోకి వచ్చి పెనమాక ఉండవల్లి తిరిగి రాజధాని రైతులు కూడా వ్యతిరేకం అని చెప్పి నినాద కాన్సెప్ట్ తోటి వచ్చి తిరగాలని చెప్పి ఇది చేశారు. మాకు తెలిసి ఊళ్ళో నుంచి రైతులు వెళ్ళి అడ్డుకుంటే మా మీద తిరగబట్టడానికి రౌడీలను కూడా తీసుకొని వచ్చారు కొన్ని కారుల్లో. ఇది ఎంతవరకు సమంజసం? రైతులకి మధ్యలో తగాదా పెట్టడానికి పూనుకున్నాడు. ఇవాళ ఏదో వాళ్ళ ప్రతినిధులను పంపించి మాట్లాడి ఇచ్చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను ఇది చేశానని చెప్పుకోవడం కోసం నాటకాలు ఆడుతూ ఉన్నాడు. ఏ నాటకాలు ఆడినా రైతులు నమ్మే స్టేజ్లో లేరు. అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నా ఈ ఎడారి అన్నాడు, శ్మశానం అన్నాడు, ఇక్కడ పందులు తిరుగుతూ మునిగిపోతున్నాడు. 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఎక్కడ మునిగిందనేది ఆయన చూసుకోవాలి. జనానికి ఏదో కబుర్లు చెప్పి మభ్యపెట్టడానికి చూస్తున్నాడు. ఏదో మావిగాన అని చెప్పి ఇప్పుడు మునుపేమో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో మావిగాన ఏదో మావిడి తాండ్ర అన్నట్టు చెప్తున్నాడు. మరి మావిగాన అంటే మరి ఆయన ఏ భాషలో చెప్తున్నాడో అర్థం కావట్లేదు. మనం అంతా తెలుగు వాళ్ళమే. నువ్వు తెలుగుదేశం ఆంధ్రలోనే పుట్టినాడివే కదా, మరి ఏ దేశం నుంచి దిగుమతి అయినాడివి కాదు కదా. మరి అటువంటిప్పుడు మావిగానని అనాల్సిన పని ఏంటి? నువ్వేదో ఇక్కడ జరుగుతుంది చెప్పొచ్చుగా. అటువంటి చెప్పడానికి ఏమో నీకు నోరు రాదు. ఎదటోళ్ళ మీద మాత్రం అట్ట చేస్తున్నారని నిందలేయటానికి మాత్రం పనికి వస్తావు. ఉంటేనేమో తాడేపల్లి ప్యాలెస్లో ఉంటావు, లేకపోతే బెంగళూరు వెళ్తావు. నీకు ఇక్కడ ఈ విషయాలు ఏం తెలుస్తున్నాయి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు చేస్తున్న రైతుల్ని కూడా పట్టలు కప్పుకొని ఇది చేసి వెళ్ళిపోయినాడివి. నువ్వు ఇప్పుడు రాజధాని గురించి అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడే హక్కు నీకు అసలు లేదు. అమరావతి రాజధానికి వ్యతిరేకమైన వాడివి. నువ్వు ఊళ్ళల్లో ఏమని పర్యటన చేస్తావు? అంటే వచ్చారో మా రైతులు ఎదురు తిరిగేటప్పటికి ఆ రౌడీలని వదలాలని చెప్పి చూశారు. ఈ జనం ఎక్కువ ఉండేటప్పటికి మెదలకుండా వెళ్ళిపోయారు. వాళ్ళే పగలగొట్టుకొని రైతుల మీద నెడుతున్నారు. అది వాళ్ళ తత్వం. ఎదటోళ్ళ మీద బురద చల్లటమే వాళ్ళ పని. అమరావతి అభివృద్ధికి ఫ్యాక్టరీలు వస్తున్నాయి, క్యాంటమ్ వాలీలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తుంటే వాళ్ళకి కన్ను కొడుతుంది. ఆ అభివృద్ధి అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేసి ఇది చేస్తూ ఉన్నారు. ఏదో విధంగా అభివృద్ధి జరగకుండా చూడాలని వాళ్ళ ధ్యేయం. 5 సంవత్సరాలు అమరావతి రాజధాని అని చెప్పి చేయకుండా జగన్మోహన్ రెడ్డి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఈ రోజు రైతుల గురించి నేను మాట్లాడడానికి వస్తున్నానంటే నమ్మచ్చా? నమ్మడానికి వెళ్ళలేదు. నువ్వు వస్తున్నావని అనుకుంటే ఆ రైతుని ఎమ్మడి పెట్టుకొని నాకు ప్రాపర్టీ ఏమి ఇవ్వలేదు, దాని గురించి నువ్వు రాయి అని చెప్పి వాళ్ళు అడిగితే వాడిని ఒకరిని తీసుకొని వచ్చి ఇక్కడ నిరూపించుకోవాలి. అదేమి ఉండదుగా. నిరూపించుకోకుండా వచ్చి నేను ధర్నా చేస్తానని వస్తే బాగుంటుంది. ప్రజల్ని అటు 5 సంవత్సరాలు ఏం చేయకుండా పోయి 3 రాజధానులు అన్నాడు, నేను సపోర్ట్ ఇస్తానన్నాడు, 50 ఎకరం ఉండాలన్నాడు, 100 ఎకరం ఉండాలన్నాడు, ఆఖరికి వెనక్కి తిరిగి 3 రాజధానులు అన్నాడు, తిరిగి వెనక్కి తిరిగిపోయాడు. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? రైతులు ఏమి నష్టపోలేదుగా, వాడే నష్టపోయాడు. పదవి పోయి అన్ని పోయి. మరి అప్పుడు ఏం చేయాలి? కాడు ఈ రకంగా పొలాలను పెడితే అభివృద్ధిలోకి వద్దాం మేము అని చెప్పి వాడి ఆలోచన. ఇప్పుడు పొలాలు పెడుతున్నాడు జగన్. మరి అంతేగా. మరి నువ్వు ఆడి కాగితం తీసుకొని ప్రాపర్టీ తీసుకొని నాకు రైతు స్కూల్ డబ్బులు రాలేదండి, మీరు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి వాడిని ఎమ్మడి పెట్టుకొని ఒక 5గురినో 10 మందినో తీసుకొని ఎమ్మడి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి అక్కడ నిరూపించుకో నుంచొని. అప్పుడు నీకు బలం పెరిగిద్ది. వాళ్ళు తీసుకురాకుండా చేయకుండా నిరూపించకుండా చూస్తే నీకు బలం పెరగమంటే ఏం పెరిగిద్ది? మరి ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? అమరావతి రాజధాని అభివృద్ధి కార్యక్రమం, అమరావతి రాజధాని ఎలా ఉంది? పనులు ఎలా వెళ్తున్నాయి? పనులు బాగానే జరుగుతున్నాయి. మరి జగన్ పనులు అవ్వట్లేదు, ఏం లేదని ఎందుకు అంటున్నాడు? చెప్తాడు. ఎందుకంటే మరి బురద చల్లితే గానీ పేరు రాదుగా. పైన బురద చల్లితే గానీ ఇటు పైకి లెగుతాడుగా, కింద బురద చల్లికినోడు కిందకు పోతాడు. అందుకని ఆ బురద పైన వీడికి వచ్చిద్దని వీడి పైకి వస్తాడని చెప్తాడు.